హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గణపతి గురించి చెప్పుకునే కథల కార్యక్రమంలో మరో మంచి కథని తెలుసుకుందాం. ఓకేనా? అలకాపురిలో నివాసం ఉంటున్నటువంటి కుబేరుడికి ఒకసారి తన దగ్గర ఉన్నటువంటి సంపదనంతా ప్రదర్శించుకోవాలని ఆశ పుట్టిందంట. అందుకోసం భారీగా ఒక విందు కూడా ఏర్పాటు చేశాడు. ముందుగా శివయ్య దగ్గరికి వెళ్ళి విందుకు రమ్మని ఆహ్వానించాడు కుబేరుడు. శివుడు కుబేరుడు యొక్క ఈ సంపద ఉందనేటటువంటి గర్వాన్ని గమనించాడు. ఓకే, దీన్ని ఎలాగైనా అణచాలి అని మనసులో అనుకుని దాన్ని అణిచేందుకు గణేశుడే తగినవాడు అని మనసులో నిర్ణయించుకున్నాడు. కుబేరుడితో అన్నాడు, నాకు బదులుగా నా పుత్రుడు గణేశుని పంపుతాను విందుకి అని కుబేరుడికి మాట ఇచ్చాడు. విందుకి గణపతి వచ్చాడు. కుబేరుడు అలకాపురిలో తన రాజమందిరాలన్నింటినీ చూపిస్తూ గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఇది విషయం చూసి తిరిగి నాకు అలసట వస్తోంది, నాకేమో ఆకలేస్తోంది, భోజనం వడ్డిస్తే తిని బయలుదేరతాను అన్నాడు గణపతి కుబేరుడితో. ఓస్ అంతే కదా అనుకుంటూ వినాయకుడికి షడ్రసోపేతమైన విందు భోజనాన్ని వడ్డించమని అనుచరులకి చెప్పాడు కుబేరుడు. ఎంత ఆహారాన్ని వడ్డించినా వినాయకుడికి ఆకలి తీరడం లేదు. ఆ రోజు అందరి కోసం చేసిన విందు భోజనం అంతా కూడా పెట్టేశారు. అయిపోయింది. ఇంకా ఆకలి తీరలేదు. ఇంకా అలకాపూర్లో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గర ఉన్నటువంటి భోజన పదార్థాలన్నీ కూడా తెప్పించారు, పెట్టారు. వినాయకుడికి ఆకలి తీరలేదు. ఇంకా ఈ వినాయకుడు ఆకలి తీరక అక్కడ ఉన్నటువంటి పళ్ళాలు పళ్ళ చెట్లు కూడా తినేయడం మొదలెట్టాడు. ఇంకా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కుబేరుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ ఆకలి తీరని వినాయకుడి విషయం శివయ్యకి చెప్పి శివుడి పాదాల మీద పడి శరణు కోడాడు. తన గర్వాన్ని క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు శివుడు ఒక గుప్పెడు మెతుకులు కుబేరుడి చేతిలో ఉంచి, ఇవి గణేశుడికి పెట్టండి, గణేశుడు ఆకలి తీరుతుంది అని చెప్పాడు. ఆ మెతుకుల్ని కుబేరుడు వినాయకుడికి ఇంటికొచ్చి తినిపించిన వెంటనే నిజంగానే గణేశుడు ఆకలి తీరింది. ఇలా కుబేరుడి గర్వము అణిగింది. ఇవి వినాయకుని గురించిన కొన్ని విశేషమైనటువంటి కథలు. పాపభీతి, నీతితో కూడినటువంటి ఇలాంటి కథలు మన సాహిత్యంలో అణువణువున ఉన్నాయి. తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకున్నంత. మరో చక్కటి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.